హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వేదవ్యాస్ యూట్యూబ్ మ్యాథ్స్ ఛానల్. నేను మీ జనార్దన్ సార్ని. ఈరోజు మనం లెగ్స్ అండ్ హెడ్స్ అనే టాపిక్లో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇస్తూ ఉంటాండి. సో ఆ టాపిక్ని డిస్కస్ చేస్తున్నాం. దీని మీద ఒక క్వశ్చన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇస్తూనే ఉంటాడు. సో అలాంటి ప్రాబ్లమ్స్ని ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో, షార్ట్ కట్స్ యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలనేది డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనం షార్ట్ కట్స్ని యూజ్ చేసేది, అసలు ఆ షార్ట్ కట్ ఎలా వస్తుందో ముందు డిస్కస్ చేసి తర్వాత ఆ షార్ట్ కట్స్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం క్వశ్చన్ చూడండి. ఒక జూలో కొన్ని జింకలు నెమళ్ళు ఉన్నవి. జింకలు నెమళ్ళు ఉన్నాయి ఒక జూలో. వాటి తలలు లెక్కిస్తే 80 ఉన్నాయి, కాళ్ళు లెక్కిస్తే 200 ఉన్నాయి. కొన్ని జింకలు కొన్ని నెమళ్ళు ఉన్నాయి జూలో, బట్ జింకలు ఎన్ని ఉన్నాయో తెలియవు, నెమళ్ళు ఎన్ని ఉన్నాయో తెలియవు. వాటి తలలను లెక్కిస్తే 80 వచ్చాయి, కాళ్ళను లెక్కిస్తే 200 వస్తాయి. అలా రావాలి అంటే ఎన్ని జింకలు ఉండాలి, ఎన్ని నెమళ్ళు ఉండాలి, ఆ జూలో ఉన్నటువంటి నెమళ్ళు ఎన్ని, జింకలు ఎన్ని, ఇలాంటి క్వశ్చన్స్. అంటే ఇక మనకు ఎలా ఇస్తారంటే ఒక బర్డ్ ఇస్తాడు, ఒక యానిమల్ ఇస్తాడు. జనరల్గా బర్డ్ అంటే 2 legs ఉంటాయి, యానిమల్ అంటే 4 legs ఉంటాయి. డిఫరెన్స్ చూడండి, కొన్ని 2 legs ఉన్నటివి, కొన్ని 4 legs ఉన్నటివి. ఇలాంటివి 2 types ఇస్తాను మనకు. బట్ ఎన్ని తీసుకున్న హెడ్స్ అయితే బర్డ్కి కానివ్వండి, యానిమల్స్ కానివ్వండి ఒకే హెడ్ ఉంటుంది. సో ఇది మన టాపిక్. బర్డ్కైనా యానిమల్కైనా హెడ్ ఒకటే ఉంటుంది, లెగ్స్ మాత్రమే డిఫరెన్స్ వస్తాయి. సో కాబట్టి మనకి ఇచ్చేదంతా హెడ్స్ అండ్ లెగ్స్ మీదనే ఉంటుంది. మరి ఇక్కడ మనకు ఒకతోరి ఈ క్వశ్చన్ చూడండి. దీంట్లో అన్నోన్స్ మనకు తెలియనవి ఏమేమి ఉన్నాయి. ఇక్కడ జింకలు ఎన్ని ఉన్నాయో తెలియదు, నెమళ్ళు ఎన్ని ఉన్నాయో కూడా తెలియదు. అంటే ఇక్కడ మనకు 2 వాల్యూస్ మనకు తెలియనట్టు ఉన్నాయి. జనరల్గా మనకు తెలియని వాల్యూస్ ఏమన్నా వస్తే ఎలా సాల్వ్ చేస్తాము? మనం ఆల్జీబ్రాలో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఎక్స్ అండ్ వై, ఎక్స్ అని, వై అని, ఏ అని, బి అని ఏదో ఒక లెటర్ తీసుకొని సాల్వ్ చేయడం అనేది మనకు జరుగుతుంది. సో ఎక్స్ అండ్ వై అని తీసుకొని సాల్వ్ చేస్తాం. అంటే ఎక్స్ అండ్ వై అనేటివి 2 వేరియబుల్స్ ఉన్నాయి. ఈ 2 వేరియబుల్స్ తీసుకొని సాల్వ్ చేసేటువంటిది మన 10th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ అనేది ఒక టాపిక్ ఉంది. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్, ఎక్స్ అండ్ వై. మన 10th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ అనే టాపిక్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం సాల్వ్ చేస్తాము. ఓకే అండి, మనం ఆ లీనియర్ ఈక్వేషన్స్లో ఉన్నటువంటి ఆ బేసిక్ పాయింట్స్లోకి వెళ్తే అది చాలా పెద్ద ప్రొసీజర్లోకి వెళ్తుంది. మనం అలా కాకుండా షార్ట్ కట్స్ ఎలా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. ఇక మనం చూడండి, నెమళ్ళు ఎక్స్ ఉన్నాయనుకున్నాం, జింకలు వై అనుకున్నాం. జనరల్గా నెమళ్ళకైనా జింకలకైనా ఒక్కొక్క దానికి ఒక్కొక్క తలే ఉంటుంది కాబట్టి మొత్తం బర్డ్స్, నెమళ్ళు జింకలు కలిపి ఎన్నైతే ఉంటాయో అన్ని తలలు ఉంటాయి. అంతే కదండి. 10 నెమళ్ళు ఉన్నాయనుకోండి, 10 తలలు ఉంటాయి. 20 జింకలు ఉన్నాయనుకోండి, 20 తలలు. మొత్తం అదో 10 నెమళ్ళు, ఇక్కడ 20 జింకలు, మొత్తం 30 యానిమల్స్కి 30 తలలు ఉంటాయి. సో కాబట్టి మన తలలో 80 ఇచ్చాడు కాబట్టి మొత్తం జంతువుల సంఖ్య తలలకు సమానం అవుతుంది. ఇక్కడ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 80. ఇక్కడైతే మనకు నంబర్ ఇచ్చాడండి. దీన్ని మనం ఈ 80 ప్లస్లో ఏ అనే ఒక లెటర్ తీసుకున్నాం. దాన్ని కూడా అన్నోనే అనుకున్నాం. ఏ అనే ఒక లెటర్ తీసుకున్నాం. నెక్స్ట్ కాళ్ళు లెక్కిస్తే 200 ఉన్నాయి అన్న. కాళ్ళు ఎలా లెక్కించాలి? నెమళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 2 కాళ్ళు ఉంటాయి. నెమళ్ళకి 2 కాళ్ళు ఉంటాయి. సో 2 కాళ్ళు ఎలా, మనకి ఎన్ని నెమళ్ళు ఉన్నాయి? 10 నెమళ్ళు ఉన్నాయి అనుకున్నాం. అప్పుడు ఎన్ని కాళ్ళు ఉన్నట్టు? 10 2 20 కాళ్ళు ఉన్నట్టు. 20 నెమళ్ళు ఉన్నాయి అనుకున్నాం, 20 2 40 కాళ్ళు ఉన్నట్టు. అంటే నెమళ్ళు ఎన్నైతే ఉంటాయో దాన్ని డబల్ చేసుకుంటే కాళ్ళ సంఖ్య వస్తుంది. కాబట్టి నెమళ్ళు ఎక్స్ అనుకున్నాం కాబట్టి కాళ్ళ సంఖ్య కావాలంటే 2x.
ఇది ఓన్లీ నెమళ్ళ యొక్క కాల సంఖ్య మాత్రమే. మరి జింకకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? జింకకు 4 కాళ్ళు ఉంటాయి. ఎన్ని జింకలు ఉన్నాయి? వై జింకలు ఉన్నాయి. కానీ వై జింకలకు ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఒక జింకకు 4 కాళ్ళు. 10 జింకలు, 10 4 40. అంటే జింకల యొక్క సంఖ్యని దాని కాల సంఖ్యతో పెంచుకోవాలి. జింకల సంఖ్య వై అనుకున్నాం కాబట్టి కాల సంఖ్య 4 కాబట్టి 4y. మొత్తం కాళ్ళు అంటే రెండింటిని యాడ్ చేసాము. రెండింటిని యాడ్ చేస్తే ఎంత వచ్చింది మనకు? మొత్తం కాళ్ళ సంఖ్య 200 వచ్చింది. సో దీన్ని బి అనుకున్నాం. సో ఇక్కడ కూడా మనం ఈ 80 200 అనేది షార్ట్ కట్ కోసం వాటిని కూడా అన్నోన్ అనుకొని ఏదో ఒక లెటర్ తీసుకున్నాం. ఏ అని బి అని తీసుకుంటాం. ఇప్పుడు x ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ, 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు బి. షార్ట్ కట్ ఎలా వస్తుందో చూద్దాం. షార్ట్ కట్ని యూస్ చేసుకొని మనం సాల్వ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఈక్వేషన్స్ సాల్వ్ చేయాలి అని అంటే ఎక్స్ కోఎఫిషియంట్ కానీ వై కోఎఫిషియంట్ కానీ ఈక్వల్ చేయాలి, అంతే కదండి. ఇప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ని ఈక్వల్ చేయాలి అంటే ఎక్స్ని 2తో మల్టిప్లై చేయాలి. వై కోఎఫిషియంట్ని ఈక్వల్ చేయాలంటే వైని 4తో ఈక్వేషన్ 4తో మల్టిప్లై చేయాలి. మనం వైని ఈక్వల్ చేస్తే అంటే 4తో మల్టిప్లై చేస్తే ఎక్స్ వస్తుంది. అంటే ఇక్కడ వై అనేది 4 అంటే ఏంటి? ఇక్కడ దానికి ఎన్ని లెగ్స్ ఉన్నాయి, జింకలకి ఎన్ని లెగ్స్ ఉన్నాయి అని. 2 అంటే నెమళ్ళకి ఎన్ని లెగ్స్ ఉన్నాయి అని. ఇక్కడ మనం ఎక్స్ని వైని సాల్వ్ చేయాలనుకుంటే ఎక్స్ని ఈక్వల్ చేసుకుంటున్నాం. ఎక్స్ని ఈక్వల్ చేసుకుంటే ఏమొస్తుంది? 2x ప్లస్ 2y ఈక్వల్ టు ఏని కూడా మల్టిప్లై చేస్తున్నాము 2a. 2x ప్లస్ 2y ఈక్వల్ టు 2a. ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేస్తే మైనస్ 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 2x క్యాన్సల్, 4y మైనస్ 2y 2y ఈక్వల్ టు b మైనస్ 2a. b మైనస్ 2a. ఇంకా దీన్ని మనం ఎలాబరేట్ చేస్తే ఎలా వచ్చింది? ఇది 4 మైనస్ 2 అన్నాము. 4 అంటే ఏంది? జింకల యొక్క కాళ్ళ సంఖ్య. ఈ 2 ఏంది? నెమళ్ళ యొక్క కాళ్ళ సంఖ్య. అంటే మనం ఇక్కడ 2గా 2తో మల్టిప్లై చేస్తున్నాం. ఈ 2 నెమల యొక్క కాళ్ళ సంఖ్య. కాబట్టి ఆ రెండింటి యొక్క డిఫరెన్స్ 4 మైనస్ 2. సో ఇక్కడ మనం y ఈజ్ ఈక్వల్ టు b మైనస్ 2a బై 2. ఇది షార్ట్ కట్. y అంటే ఏమనుకున్నాం? జింకల సంఖ్య. జింకల సంఖ్య కావాలి అనుకుంటే మొత్తం కాళ్ళ సంఖ్యలో నుంచి తలల సంఖ్యని డబల్ చేయాలి. డబల్ అంటే నెమళ్ళ యొక్క కాళ్ళ సంఖ్యతో మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేసి బై ఈ యొక్క కాళ్ళ యొక్క డిఫరెన్స్. జింకలకి నెమళ్ళకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? జింకలకి 4, నెమళ్ళకి 2 కాబట్టి 4 మైనస్ 2 వేస్తాము. ఈ షార్ట్ కట్ మనకు గుర్తుంటే చాలండి. ఇంకా ఆటోమేటిక్గా దాంట్లో ఎన్ని నెమళ్ళు ఉన్నాయో ఎన్ని జింకలు ఉన్నాయో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే అండి. సో ఇప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. జింకలు ఎన్ని, 5 నెమళ్ళు ఎన్ని, షార్ట్ కట్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే అండి. సో ఇప్పుడు మనకు మొత్తం జూలో ఎన్ని జింకలు ఉన్నాయో ఎన్ని నెమళ్ళు ఉన్నాయో తెలియవు. తలలు లెక్కిస్తే 80 వచ్చాయి, కాళ్ళను లెక్కిస్తే 200 వచ్చాయి. ఇప్పుడు జింకలు ఎన్ని, నెమళ్ళు ఎన్నో కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది? మొత్తం మన షార్ట్ కట్ ఏం చెప్పాను నేను? b మైనస్ 2a బై 2 అని చెప్పాను, అంతేనండి. ఈ b అంటే ఏముంది? మొత్తం కాళ్ళు మైనస్ 2 ఇంటూ తలలు బై కాళ్ళ భేదం. అంటే జింకకి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, నెమలికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి, వాటి యొక్క భేదం ఎంత. మొత్తం కాళ్ళ సంఖ్యలో నుంచి 2 ఇంటూ తలలు అన్నా అంటే నెమలకు 2 తలలు ఉన్నాయి కాబట్టి 2తో పెంచుకుంటున్నాం. అప్పుడు మనకు జింకలు వస్తాయి, ఎక్కువ కాళ్ళు ఉండేవి వస్తాయి మనకు. సో మొత్తం ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 200 కాళ్ళు ఉన్నాయి. ఎక్కువ కాళ్ళు ఉన్నది జింక కాబట్టి జింకను ఫైండ్ అవుట్ చేసేస్తాం. మొత్తం 200 కాళ్ళు ఉన్నాయి మైనస్ నెమలికి ఎన్ని కాళ్ళు ఉన్నాయి? 2 ఉంటాయి. 2 ఇంటూ తలల సంఖ్య 80 బై 4 మైనస్ 2. జింకకు 4 కాళ్ళు,
మైనస్ నెమలికి 2 కాళ్ళు. సో ఇప్పుడు దీంట్లో 200లో నుంచి 200 మైనస్ 2 ఇంటూ 80 160 బై 4 మైనస్ 2 2 40/2 అంటే 20. జింకలు 20 ఉన్నాయి. మరి నెమళ్ళు ఎన్ని ఉన్నట్టు? మొత్తం 80 యానిమల్స్ ఉన్నాయి. ఈ 80లో నుంచి 20ని సబ్ట్రాక్ట్ చేసేస్తే 60 నెమళ్ళు ఉంటాయి. సో నెమళ్ళు 60 ఉన్నాయి, జింకలు 20 ఉన్నాయి. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా ఒకసారి చెక్ చేసుకుందాం. 20 జింకలకి 20 తలలు ఉంటాయి, 60 నెమళ్ళకి 60 తలలు, 60 + 20 80 తలలు. తలలు లెక్కిస్తే 80 ఉన్నాయి. సరిపోయాయండి. నెక్స్ట్ కాళ్ళు లెక్కేద్దాం. 20 జింకలు ఉన్నాయి. ఒక జింకకి ఎన్ని కాళ్ళు? 4 కాళ్ళు. 20 జింకలకి 20 ఇంటూ 4 80 కాళ్ళు వచ్చాయి. నెక్స్ట్ నెమళ్ళు ఎన్ని ఉన్నాయి? 60 ఉన్నాయి. ఒక నెమలికి ఎన్ని కాళ్ళు? 2 కాళ్ళు. సో 60 ఇంటూ 2 120. 120 ఒక 80 200. సరిపోయిందండి. సో ఇలా మనం షార్ట్ కట్ని యూస్ చేసుకొని సాల్వ్ చేయొచ్చు. సో షార్ట్ కట్ అంటే మొత్తం కాళ్ళ సంఖ్య మైనస్ 2 ఇంటూ తాళ సంఖ్య బై 2. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే మొత్తం కాళ్ళ సంఖ్య మైనస్ 2 ఇంటూ తాళ సంఖ్య బై 2 వేస్తే ఎక్కువ కాళ్ళు ఉన్న జంతువులు వచ్చేస్తాయి. మనం ఎక్కువ కాళ్ళు అంటే జింకలు 4 కాళ్ళు ఉంటాయి. నెమలికి 2 కాళ్ళు కానీ మనకు జింకలు వస్తుంది. జింకలు మొత్తం తాళల సంఖ్యలో నుంచి జింకల సంఖ్యను తీసేస్తే రిమైనింగ్ తక్కువ కాళ్ళు ఉండేది వచ్చేస్తుంది. ఓకే అండి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇంకో క్వశ్చన్ చూద్దామండి. ఓకే అండి, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చామండి. ఇన్ ఏ ఫార్మ్ హౌస్ there are hens and goats. If heads are counted, there are 38. If the legs are counted, there are 100. Find the number of hens and goats in the farmhouse. In a farmhouse, there are hens and goats. If heads are counted, there are 38. If the legs are counted, there are 100. Find the number of hens and goats. Okay అండి, ఒక ఫార్మ్ హౌస్లో హెడ్స్ అండ్ గోట్స్ ఆర్ దేర్. కొన్ని హెన్స్ అండ్ గోట్స్. సో హెన్స్ అంటే ఎన్ని హెడ్స్ ఉంటాయి, ఎన్ని లెగ్స్ ఉంటాయి. హెన్స్ అంటే ఇట్స్ లైక్ బర్డ్. సో కాబట్టి దానికి ఒక హెడ్ ఉంటుంది, 2 లెగ్స్ ఉంటాయి. గోట్ అంటే గోటు కూడా ఒక హెడ్డే ఉంటుంది, 4 లెగ్స్ ఉంటాయి. ఓకే అండి. సో మనకి ఇందాక మనం క్వశ్చన్ చేసాం. నెమళ్ళు జింకలు సేమ్ లైక్. అక్కడ నెమలకు 2 కాళ్ళు ఉంటాయి, ఇక్కడ హెన్స్కు 2 లెగ్స్ ఉంటాయి. అక్కడ జింకకు 4 కాళ్ళు ఉంటాయి, ఇక్కడ గోట్స్కు 4 కాళ్ళు ఉంటాయి. సేమ్ అలాగే. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని లెగ్స్ అండ్ హెడ్స్ ప్రాబ్లమ్స్ అంట. లెగ్స్ హెడ్స్ మీదనే ఉంటాయి. సో ఇప్పుడు మనం షార్ట్ కట్ ఏం చెప్పాను, ఎక్కువ కాళ్ళు ఉన్నటువంటి యానిమల్స్ అంటే ఏంటి, గోట్ కావాలి అనుకుంటే గోట్స్ కావాలి అనుకుంటే ఏం చెప్పాను, మొత్తం లెగ్స్లో నుంచి లెగ్స్ ఎన్ని ఉన్నాయి, మొత్తం 100 లెగ్స్ మైనస్ డబుల్ ఆఫ్ హెడ్స్ డబుల్ చేయాలి. ఎందుకని, లెగ్స్ యొక్క డిఫరెన్స్ 4 మైనస్ 2 లెగ్స్. హెన్స్కు 2 లెగ్స్, గోటుకు 4 లెగ్స్ కాబట్టి 4 మైనస్ తక్కువ లెగ్స్ ఉన్నదంతా మల్టిప్లై చేసుకోవాలి. మనం 2 లెగ్స్ ఉన్నది తక్కువ కాబట్టి 2తో మల్టిప్లై చేసుకుంటాం. మైనస్ 2 ఇంటూ 38 బై డిఫరెన్స్ ఆఫ్ లెగ్స్ 4 మైనస్ 2 2. అంతేనండి. సో అప్పుడు 38 ఇంటూ 2 38 2 జా 76. So 100 minus 76 by 2. 100 minus 76 by 2. 100 minus 76 అంటే 24 by 2. 12. 24 by 2 12. So 12 goats ఉన్నాయి. మరి హెన్స్ ఎన్ని ఉన్నాయి,
మొత్తం యానిమల్ 38. ఎన్ని హెడ్స్ ఉంటే అన్ని యానిమల్స్ ఉన్నట్టు. సో 38 మైనస్ గోట్స్ 12. సో సబ్ట్రాక్ట్ చేస్తే 26. ఓకే అండి. సో ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్స్ కరెక్టా కదా చెక్ చేసుకుందాం. గోట్స్ ఏమో 12 ఉన్నాయి, హెన్స్ ఏమో 26 ఉన్నాయి. 26 ప్లస్ 12, 26 హెన్స్కి 26 హెడ్స్, 12 గోట్స్కి 12 హెడ్స్. టోటల్ నెంబర్ ఆఫ్ హెడ్స్ 12 ప్లస్ 26 38. ఓకే అండి. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ లెగ్స్ కౌంట్ చేసుకుంటే 12 4 జార్, గోట్కి 4 లెగ్స్, 12 4 జార్ 48 ప్లస్ హెన్స్ 2 లెగ్స్, 26 హెన్స్, 26 2 52, 52 plus 48 100 legs. 26 plus 12 38, 38 heads 100 legs. సరిపోయాయండి. 38 heads 100 legs. సో సింపుల్ షార్ట్ కట్. మొత్తం టోటల్ లెగ్స్లో నుంచి నంబర్ ఆఫ్ హెడ్స్ని డబుల్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసి బై 2 వేస్తే ఎక్కువ లెగ్స్ ఉన్నటువంటి యానిమల్స్ వస్తాయి. ఎక్కువ లెగ్స్ దేనికుంటాయి? గోట్కే హ్యాన్కే, గోట్కి ఉంటాయి కాబట్టి గోట్ వచ్చేస్తుంది. సో గోట్లో నుంచి దీన్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే మొత్తం హెడ్స్లో నుంచి గోటు సబ్ట్రాక్ట్ చేస్తే అవుతుంది. ఓకే అండి. సో ఇలా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే అండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఓకే అండి. థర్డ్ క్వశ్చన్. ఇన్ ఏ ఫార్మ్ దేర్ ఆర్ కౌస్ అండ్ హెడ్స్. If heads are counted, there are 180. If legs are counted, there are 420. Find the number of hens and cows in a farm. సేమ్ అండి, ఇందాక లాగానే. ఇందాక మనం హెన్స్, ఇక్కడ కూడా హెన్సే ఇచ్చాడు. హెన్స్ 1 head అండ్ కౌస్ 1 head. సో ఈచ్ కౌస్ అయినా 1 head ఉంటుంది, హెన్స్ అయినా 1 head ఉంటుంది. నెక్స్ట్ లెగ్స్ తీసుకుంటే కౌస్ 4 legs, హెన్స్ 2 legs. సో ఎక్కువ లెగ్స్ ఉన్నట్టు ఏంటి ఇక్కడ? కౌస్. సో మనం కౌస్ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో నంబర్ ఆఫ్ కౌస్ ఈక్వల్ టు, ఎలా చెప్పాను? షార్ట్ కట్ చేసాము మనం 2 ప్రాబ్లమ్స్కి. ఏంటి? టోటల్ నంబర్ ఆఫ్ లెగ్స్. టోటల్ నంబర్ ఆఫ్ లెగ్స్ హౌ మెనీ? 420 మైనస్ హెన్స్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 2 legs ఉంటాయి. సో 2 into heads, 2 into total number of heads 180. సో 2 into 180 by difference of legs. కౌకి 4 legs ఉన్నాయి, హెన్స్కి 2 legs ఉన్నాయి. డిఫరెన్స్ 4 minus 2 2 by 2. సో 420 minus 2 into 180. 420 minus 182 is 360 by 2. So 360 subtract చేస్తే 420 minus 360 80. 80 by 2 40. So 40 cows ఉన్నాయి. And number of hens. Total number of heads 180 minus 40 head cows. 180 minus 40 140. So cows 40, hens 140. Simple shortcut. మరి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా? ఇక్కడ ఏం వచ్చాయి? మన టోటల్ నంబర్ ఆఫ్ హెడ్స్ 180. 40 cows 40 heads, 140 hens 140 heads, 140 plus 40 180. 180 heads సరిపోయి. నెక్స్ట్ టోటల్ నంబర్ ఆఫ్ లెగ్స్ 420. 420 సరిపోతున్నా లేదో చూద్దాం. హెన్స్కి ఎన్ని లెగ్స్ ఉన్నాయి? 140 లెగ్స్ ఉంటాయి, 2 legs ఉంటాయి. 2 into 140 hens, 142 is 280 ప్లస్ కౌస్కి ఎన్ని లెగ్స్ ఉంటాయి? 4 legs ఉంటాయి. 40 cows 44 is 160. మొత్తం యాడ్ చేసుకుంటే 0 plus 0 0, 8 plus 2, 8 plus 6 4, 14, 2 2 4, 440.
సబ్ట్రాక్ట్ చేస్తే 20 60 సరే అండి, ఇది 60. 420 మైనస్ 360 60 60/2 30. సో 30 కౌస్ ఉన్నాయి. సో ఇక 30 సబ్ట్రాక్ట్ చేస్తే 150 హెన్స్ ఉన్నాయి, హెన్స్ 150. సో 180 మైనస్ 150 సబ్ట్రాక్ట్ సారీ సో కౌస్ వచ్చి 30 ఉన్నాయి, 30కి 4 legs, 34 జర్ 120 ప్లస్ హెన్స్ 150 152 300 420 legs. సో లెగ్స్ 420 సరిపోతున్నాయి. అండ్ 150 హెడ్స్ ప్లస్ 30 హెడ్స్ 180 హెడ్స్. నంబర్ ఆఫ్ హెడ్స్ అండ్ నంబర్ ఆఫ్ లెగ్స్ కంప్లీట్. ఓకే అండి. నెక్స్ట్ వన్ మోర్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.